సపోజ్ ఒక వ్యక్తి సూసైడ్ చేసుకుందాం అనుకున్నాడు, ప్రిపేర్ కూడా అయిపోయాడు, ఇక ఊపిరి తీసుకోవడం ఒక్కటే మిగిలింది అని అనుకుంటున్న క్షణాన ఎగ్జాక్ట్గా ఆ టైంలో పోలీసులు తలుపులు బద్దలు కొట్టుకుని వెళ్ళి మరి ఆ వ్యక్తిని సేవ్ చేస్తే ఎలా ఉంటుంది? సదరు వ్యక్తి చనిపోదాం అనుకున్న విషయం అతనికి తప్ప ఎవరికీ తెలియదు, కానీ పోలీసులకి తెలిసింది. ఎలాగో చెప్పుకుందాం. బట్ అలా దేశవ్యాప్తంగా 800 మందిని కాపాడారు పోలీసులు. తెలంగాణలో 260 మందిని సేవ్ చేశారు. ఎలా సాధ్యమైంది అలాగా? సోషల్ మీడియాలో ఏం పోస్ట్ చేసినా ఎవరికీ తెలియదనుకునే రోజులు పోయాయి. ఫేస్బుక్, ఇన్స్టా, వాట్సాప్, ఎక్స్ ప్రతి ప్లాట్ఫామ్పై అందులోని అనుమానాస్పద కదలికలపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో నిఘా ఉంటుంది. ముఖ్యంగా ఆత్మహత్యకు సంబంధించిన సంకేతాలిచ్చే పోస్టులు, స్టేటస్లు, మెసేజ్లపై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు. ఇక నాకు బతకాలనిపించలేదు, ఫ్రెండ్స్ ఇదే నా చివరి పోస్టు, చనిపోతున్నా, గుడ్ బై లాంటి మెసేజ్లను ఇట్టే పట్టేస్తున్నారు. ఈ పోస్ట్ చూడండి ఒకసారి. నువ్వు హ్యాపీగా ఉండమ్ము అని పోస్ట్ పెట్టాడు. ఇదే తన చివరి రోజని పాయిజన్ బాటిల్ ఫోటో పెట్టాడు. ఆ అమ్ము దీన్ని చూసిందో లేదో కానీ పోలీసులు చూసేశారు, వెళ్ళి కాపాడారు. ఇది ఇంకో పోస్ట్ చూడండి. మై లాస్ట్ స్టోరీ గుడ్ బై అని పెట్టారు కదా, కానీ అదే లాస్ట్ స్టోరీ అవ్వలేదు. ఆ పోస్ట్ పెట్టిన పర్సన్ ఇప్పటికీ హ్యాపీగా బతుకుతున్నాడు. కారణం, యమదూతలను గడప అవతలే ఉంచేసి గడప దాటి పోలీసులు లోపలికి వెళ్లారు కాబట్టి. ఇది ఇంకొకటి, ఐ మిస్ యూ పూజ అని మెసేజ్. బ్యాక్గ్రౌండ్లో ఆ నలుగురు సినిమాలో సాంగ్. చేతిలో పురుగుల మందు బాటిల్. తాగేశాడు కూడా. చుట్టుపక్కల ఎవరూ లేరు ఆ సమయంలో. తాను బతకాలనుకున్నా సాయం చేసే దిక్కు కూడా ఉండదు ఆ ప్రాంతంలో. కానీ తెలంగాణ పోలీసులు కాపాడేశారు. ఫైనల్లీ సూసైడ్ చేసుకోవాలని డిసైడ్ అయ్యా అని మెసేజ్ టైప్ చేయడమే కాదు, మెడకు చున్నీ కూడా బిగించుకుంది. ఆ తర్వాత సీన్ తెలుసా? చూడండి. ఈ టైంలో ఎవరు తలుపు కొడుతున్నారా అని తెరిచి చూసింది. ఎదురుగా తెలంగాణ పోలీస్. అంతా బాగానే ఉంది కదా, ఏం ఇబ్బంది లేదు కదా అనే ఓదార్పు మాటలు. ఓ భరోసా వచ్చింది పోలీసు నుంచి. ఇంకెప్పుడు అలా చెయ్యనని చెప్పింది. ఇలా ఒకరా ఇద్దరా ఏకంగా 260 మందిని రక్షించేశారు తెలంగాణ పోలీసులు. అలా బతికిన వాళ్ళు ఎంత తప్పుడు నిర్ణయం తీసుకున్నాం ఆ సమయంలో అని పశ్చాత్తాపడుతున్నారు. పోలీసు వాళ్ళు నాకు కౌన్సిలింగ్ ఇచ్చారు, చావని ప్రతిదానికి పరిష్కారం కాదు అని. ఇలా ఎవరన్నా అనిపిస్తే చావదాకా వెళ్ళకండి, మీ దగ్గరలో ఉన్న పోలీస్ దగ్గరికి వెళ్ళి సమస్యను చెప్పుకోండి. ఏదనంటే వాళ్ళే మీకు కౌన్సిలింగ్ ఇచ్చి క్లియర్ చేస్తారు. దీని అంతటికీ కారణం మెటా దగ్గరున్న స్పెషల్ ఆల్గారిథంతో ఇదంతా సాధ్యమవుతోంది. ఆ మెటా అలాంటి అనుమానాస్పద పోస్టులు కనిపించగానే వెంటనే తెలంగాణ సైబర్ సెక్యూరిటీ అధికారులకు సమాచారం వచ్చేస్తోంది. క్షణం ఆలస్యం చేయకుండా పోలీసులు రంగంలోకి దిగిపోతున్నారు. ఆల్మోస్ట్ ఇప్పటివరకు 260+ మనుషుల్ని రక్షించాము. అండ్ ఇది మనకి స్టార్ట్ అయింది కేవలం నవంబర్ 2025 నుంచి. అంటే ఆల్మోస్ట్ 6 monthsలోనే ఇంతమందిని కాపాడినప్పుడు మాకేమనిపించిందంటే, రెగ్యులర్గా ఒక 2 months నుంచి మనం కాపాడిన వాళ్ళు ఎలా ఉన్నారు అని మళ్ళీ మనం తిరిగి ఫోన్ చేసి కనుక్కున్నాము. సో దాంట్లో మాకు తెలిసింది ఏంటంటే, చాలామంది వేర్ లైక్ లిటరలీ హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ అనమాట. ఆ క్షణం మమ్మల్ని మీరు కాపాడి మమ్మల్ని ఏమంటారు, ఆ టెండెన్సీ నుంచి బయటపడేసి నవ్ వి రియలైజ్ వాట్ లైఫ్ ఈజ్. ఎవరు కూడా సూసైడ్ టెండెన్సీలో ఉండవద్దు. ఒకవేళ ఆ టెండెన్సీ ఉంటే ఇమీడియట్గా కౌన్సిలర్స్ని కలవండి, లేదా తమ సన్నిహితులకి విషయం చెప్పండి. అంతేకాని సూసైడ్ చేసుకున్న తర్వాత మీరు హ్యాపీగా ఉండండి అనేటువంటి పోస్టులు పెట్టకండి. సూసైడ్ టెండెన్సీలో ఉంటే మాత్రం ఇమీడియట్గా సంబంధిత కౌన్సిలర్ని కలవండి అంటూ పోలీసులు చెప్తున్నారు. బట్ స్టోరీ ఇక్కడితోనే అయిపోలేదు. అసలు స్టోరీ మొదలయ్యేది ఇక్కడే. ఇదే మెటాను ఉపయోగించి అదే అల్గారిథంతో సోషల్ మీడియాను మిస్యూజ్ చేస్తున్న వారి భరతం పడుతున్నారు పోలీసులు. ఫేక్ అకౌంట్లు సృష్టించి ఆడవాళ్ళను వేధిస్తాను, మార్ఫింగ్ ఫోటోలను వైరల్ చేస్తాను, అసభ్యకర కమెంట్లు చేసి మానసికంగా వేధిస్తాను, బెదిరిస్తాను లాంటి పిచ్చి పనులు చేస్తానంటే రక్షించడానికి వచ్చే పోలీసులే తీసుకెళ్లి లోపలేస్తారు. అది ఫేక్ అకౌంటే గానీ మరేదైనా గిమ్మిక్ చెయ్యని డిజిటల్ ఆనవాళ్లను పసిగట్టేసి ఐపీ అడ్రస్లను వేటాడి టెక్నికల్ ఎవిడెన్సెస్ తోటి అలాంటి వాళ్ళ గుమ్మం ముందు వాలిపోతున్నారు. సోషల్ మీడియాలో ఏం చేసినా చెల్లిపోతుంది అనే ఫీలింగ్లో ఉంటే అందులోంచి బయటకు రావడం బెటర్. ప్రతి పోస్టు, ప్రతి కమెంటు, ప్రతి షేరు శాశ్వత డిజిటల్ రికార్డుగా మిగిలిపోతుందని హెచ్చరిస్తున్నారు పోలీసులు. చట్టవిరుద్ధ పనులు, అసభ్యకర ప్రవర్తన, వేధింపులు, విద్వేషం రగిల్చే మాటలు, అలాంటి ప్రచారాలు ఇలా ఏం చేసినా సరే వదిలిపెట్టేదే లేదంటున్నారు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ పోలీసులు. అంతేకాదు రీషేర్లు, స్టోరీలు, రీల్స్ రూపంలో వచ్చే అభ్యంతరకర కంటెంట్ పైన నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా మహిళలు, చిన్నారులు, ప్రజా
ప్రతినిధులు లేదా సామాజిక వర్గాలను లక్ష్యంగా చేసుకుని అవమానకర పోస్టులు చేసేవారిని వదిలిపెట్టట్లేదు పోలీసులు. సో నిఘా నేత్రం మిమ్మల్ని చూస్తూనే ఉంటుందన్న విషయం గుర్తెరిగి మసలుకోవడం మంచిది.